మంది లేదుగా దంచిగా పోలే చుక్క తెప్పించుకుంటావా మా దంచిగా పోలే చుక్క తెప్పించుకుంటుంది ఫ్రెండ్స్ పోయినసారి తెప్పించుకున్నావు నువ్వు మరి పొద్దున మీ మమ్మీ డాడీ ఉన్నప్పుడు తెప్పించుకోద్దా పండుకున్నావు అప్పుడు మీ అక్క వేసుకోదా పోలే చుక్కలు మా జానే ఇంకా వండుకుని ఫ్రెండ్ మా జానే లేదు సో మన దంచికకు పూరే టాప్స్ వేయించుకుని వద్దాం నడు నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు 7 పడితే ఇస్తారా 5th బర్త్డే అయిపోయింది మమ్మీ అంతే డా నడు దంచికకి అయితే ఇప్పుడు వేయించేసాం అయ్యో మార్క్ పెట్టి ఓటర్లు ఇచ్చి ఓటేసినట్టు ఏం తీయదు సార్ నా ½ అవర్ వరకు నీళ్ళు ఈట తాగొద్దు ఫ్రెష్గా చూడు నీళ్ళు తాగకుండా చూసుకో అమ్మ నీ ఉట్టిన నీళ్ళు తాగుతుంది ఏం తినద్దు ఇప్పుడు ఏంటంటే ½ అవర్ మా ఇంట్లోనే ఉన్నాడు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే సో ఈరోజు మా ఇంట్లో మటన్ తీసుకొచ్చిన సో మా జానవి మా గాయత్రి ఊకే చికెన్ తెస్తుంటే ఎన్నిసార్లు తెస్తుంది చికెన్ అన్నదంట పొద్దుగాల అన్నవా చికెన్ ఏంటి నీ ఆశకు వచ్చింది అన్ని రోజులు చికెన్ అంటే బోర్ ఆమె చూడు ఎట్లా లేపుతుంది మా జానవి చూడు ఎట్లా వండుకుంది దంచిక లేపుతుంది మా జానవిని అట్లుంటుంది మా జానవి పని టైము 10:30 అవుతుంది మటన్ తెచ్చిన దంచిక పొద్దున్నే లేచింది ఇగో ముఖం కడుక్కుంది ఫ్రెష్ అయింది పూరి ట్రాప్ వేసుకొని వచ్చింది ఈమె చూడు ఇంకా వండుకుంది నేనే వేసిన బాగుంది అవి ఎర్రగాలేదేమో మీది ఎర్ర కాదు ఇక్కడ అయితే దీనికి కూడా వేసిన నువ్వు వేసుకోవద్దా నీ చేతికి వేసుకుని ఆ చేతికి వేద్దా నాకు ఇట్లా వస్తుంది నేను నేర్చుకుంటున్నా నీళ్ళు తీసుకురాపో రిష్కా నీళ్ళు తీసుకురాపో ముక్కురా వస్తా చక్క అయితే దంచిక లేప్ సి దంచిక గుడ్ గర్ల్ జానవి బ్యాడ్ గర్ల్ లేవు దంచిక కొడతాయి ఇప్పుడు నువ్వు లేవకపోతే చేతి ఆడుకు ఎంత ఇగో మొత్తం ఇగో బెడ్ మొత్తం మైదాకే మమ్మీ లేవు లేవు అదే కదా తెచ్చినా నీళ్ళు 1 లేవు తీరి గుంజిరి 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 1 గుంజిరి 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 కొంచెం ఓకే ఆగు గాయత్రి లేవు లేస్తారు లేవిగా లేస్తారు లేవిగా నవ్వుపించుకుంటా లేపురి నవ్వురు నవ్వురు అందరు నవ్వురి ఏంది అంత మైదాకేసింది ఇక మొత్తం ఎట్లా మార్చాలి బెడ్షీట్ ఏడ్చినందుకు దంచు కాదు చిన్న పిల్ల లేచింది నువ్వేమి అని ఏడుస్తున్నావు లేవు 1 2 చూరా వస్తాయి ఇప్పుడు రేపు రేసా గురుగురు వేయాలి ఇప్పుడు గురుగురు వేస్తాం గురుగురు 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 లేరు గురుగురు లేరు ఎట్టేడుస్తుంది చిన్నప్పి చేసినాడు సో హలో ఫ్రెండ్స్ మొన్న మా బాలమణికి మా సోఫాలో నల్లులు కనిపించినాడు నల్లులు తీసి ఒక చిన్న బాక్స్ సపరేట్ ఒక దగ్గర దాచిపెట్టి ఏదే పడేసినామా నల్లు కరిచింది మరి కరిస్తే మొత్తం ఎక్కడ దద్దులు వచ్చినాయంట ఎందుకంటే మేము హాల్లో టీ బంద్ చేయము వేలంతా సౌండ్ తక్కువ హాల్లో మేము అది తెరుస్తాం కదా కిటికీ సో అట్లా కొంత దుమ్ము వచ్చేసి మొత్తం నల్లులు అన్నీ దాంట్లో వచ్చినాయి అందుకని చెప్పేసి హెర్బల్ది బెడ్ బగ్స్ సో దీనికి 5 స్టార్ రేటింగ్ ఉంది సో ఇది నేను ఆన్లైన్లో చూసుకొని దీన్ని బుక్ చేసిన సో ఇప్పుడు పురుగులు ఎక్కడెక్కడ ఉన్నాయో మనము
దీన్ని అప్లై చేయాలన్నమాట. ఇక చూడు ఇగో నల్లు. ఇది ఇది అదేనా కాదా తెలియదు అని చెప్పేసి ఫోటో అయితే తీసి పెట్టుకున్నా. ఇక మా మల్లేష్ అయితే అది నల్లులు అనేసి నల్లే. సో మనకి పురుగులు ఎక్కడెక్కడ ఉన్నాయో మనము చేయాలన్నమాట. ఫస్ట్ ఇవి నెత్తిలో కొడదాం. ఇదనే మస్తు పురుగులు ఉంటాయి. మీరు ఆయనతో కొట్టేది, ఇది కొట్టిరనుకో ఇంటికెళ్ళి మొత్తం ముసిపోతాయి. ఏదైనా మజాక్ చేసినాక. సో ఇప్పుడు మనము సోఫాలో ట్రై చేద్దాం. ఓకేనా? జరుగు. ఏది ఎత్తురావు పొక్క కొట్టాలి. ఏంటంటే చందమామ వచ్చింది. నంచుగా ఇప్పుడు ఏంటా నేర్చావు. సో ఎక్కువ నల్లులు మనకు సోఫాలు ఎక్కడ ఉంటాయంటే ఇగో ఇట్లా హోల్స్. ఇగో హోల్స్ ఇట్లా హోల్స్ కొట్టాలి. ఇది లేపాలి. ఇట్లా లేపి ఇగో ఇట్లా మూతి మూసుకో. అట్లా ఇగో ఇట్లా ఇది ఉందా మళ్ళా ఇట్లా. ఇప్పుడు ఇక్కడ ధన్యాలు స్మెల్ వస్తుంది. సో ఇక్కడ అంతా స్ప్రే చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా మెయిన్ ఇక్కడ ఇక దీనికి దొరికింది ఛాన్స్ అని ఉన్నదంతా కొడుతున్నాడు డాడీ. మరి ఏంది. సో హలో ఫ్రెండ్స్, లోపల సోఫాకి అయితే కొట్టేసిన. సో ఇక్కడ బెడ్ ఉంది. సో బెడ్ మీద ఇట్లా నల్లులు కంపల్సరీ ఉంటాయి. సో లేవు కానీ ముందు జాగ్రత్తగా కొడుతున్నా. ఎక్కడెక్కడ కొట్టాలని చూపిస్తుంది అండి. సో ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, ఇవే వాటికి హైడ్ అండ్ సీక్ అనమాట. సో ఈ గ్యాప్లో దాచుకొని ఉంటాయి అవి. అక్కడ మనం క్లియర్గా ఇట్లా కొట్టాలి. ఇంకోటి ఇక్కడ కార్నర్స్కి ఇట్లా ఇగో సైడ్కి బెడ్ ఉందా, బెడ్ సైడ్ మొత్తం ఇట్లా అప్లై చేయాలి. ఇట్లా మంచిగా అప్లై చేయాలి కంప్లీట్. ఈ కార్నర్స్కి ఇగో ఇట్లా ఈ కార్నర్స్కి మంచి. సో హలో ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయితే కొట్టేసిన స్ప్రే మొత్తం. ఎందుకంటే ఇది మళ్ళీ మనము ఇక్కడ దాచిపోయినా అనుకో మా జాగ్రత్తని పెద్ద పర్సన్ తీసి మొగాలా కొట్టుకుంటుంది. అందుకని చెప్పేసి మొత్తం కొట్టేసిన బెడ్కు సోఫాకు. సో ఇక్కడ చూడండి మొత్తం అగో చుక్కలు కనిపిస్తుంది కదా. సో అందులో నేను ఇట్లా ఉత్తి పెట్టింది అనమాట. పద్ధతి మనకు కొంచెం డీప్ వరకు వెళ్తుంది. దీని అట్లా గంట వరకు ఇట్లా వదిలేసేయాలి. లంచ్లోకి వేస్తున్నాం. లేచే బెడ్రూమ్ నాకు ఎవరు రాకూడదు, సోఫా మీద ఎవరు కూర్చోరు సరేనా. ఈయనే కూర్చోరు అర్ధగంట సేపు. నానే బ్రష్ చేసుకోవచ్చాను రేవు జానే ఎంతసేపు కూర్చుంటావు. టైం 10:30 అవుతుంది. మైదాకి వావ్ అమేజింగ్ జింగ్ జింగ్. బ్రష్ చేసుకోపోనా మా జానే మైదాకి చూడండి ఎంత మంచిగా అయింది.